ఓం అస్మద్గురుభ్యో నమః. దయాపాత్రం దైవత్యాదిగుణార్ణవం యతీంద్ర ప్రవణం వందే రమ్యజామాతరం మునిం లక్ష్మీనాథసమారంభాన్ నాదయామనమజ్జమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురుపరంపరాం యో నిత్యమచ్యుతపదాంబుజైగ్మరుక్మ వ్యామోహతః తదితరాణి తృణాయ మేనే అస్మద్గురోర్భగవతో సదైకసిన్ధోః రామానుజస్య చరణౌ శరణం ప్రపజ్యే. మాతాపితా యోతయస్తనయా విభూతి సర్వం యదేవ నియమేన మదన్వయానాం ఆద్యస్య నః కులపతేర్వకులాభిరామం శ్రీమత్తదంగ్రీగళం ప్రణమామి మూర్ధ్నా భూతం సరస్య మహదాహ్వయ భట్టనాథ శ్రీభక్తిసార కులశేఖర యోగి వాహాన్ భక్తాంగిరేణ పరకాలయతీంద్రమిశ్రాన్ శ్రీమత్ పరాంకుశమనం ప్రణతోస్మి నిత్యం నాదం పంకజనేత్తరామ యమునా వాస్తవ్యమాలాధరాన్ యోగేంద్రం కురికేశ చంద్ర జగదిం గోవింద కోరాదిపౌ భట్టార్యన్ నిగమంత యోగ జగదాచార్యౌ శ్రీకృష్ణద్వయౌ వందే మాధవ పద్మనాభ సువన కోలేశ దేవాదిపాట్ నమో వేదాంత వేద్యాయ జగన్మంగళయతవే యస్య వాగమృతాసార పూరితం భువనత్రయం వేదాంత వేద్యామృతవారిరాసే వేదార్థ సారామృతపౌరమగ్ర్యం ఆదాయ వర్షంతమహం ప్రపజ్యే కారుణ్యపూర్ణం కల్వైరిదాసం శ్రీమత్కృష్ణ సమాహ్వాయ నమో యామన సోనవే యత్కటాక్షైకలక్షాణాం సులభ శ్రీధర సదా శ్రీకృష్ణ పాద పాదాబ్జయ నమామి శిరసా సదా యత్ప్రసాద ప్రభావేన సర్వసిద్ధిరభున్మమ లోకాచార్యాయ గురవే కృష్ణ పాదస్య సోనవే సంసార భోగి సందర్శ జీవ జీవాతవే నమః శ్రుత్యర్థసారజనకం స్మృతి బాలమిత్రం పద్మౌల సద్భగవదంగిరి పురాణ బంధం జ్ఞానాదిరాజమభయప్రదరాజపుత్రం అస్మద్గురుం పరమకారుణికం నమామి ద్రావిడాంనాయ హృదయం గురు పర్వక్రమాగతం రమ్య జామాతృదేవేన దర్శితం కృష్ణ సోనన సుందర జామాతృమునే ప్రపద్యే చరణాంబుజం సంసారార్ణవ సంగ్న జంతు సంతారపోతకం నమోస్తు దేవరాజాయ చతుర్గ్రామ నివాసినే రామానుజార్య దాసస్య సుతాయ గుణశాలినే నమ శ్రీశైలనాథాయ కుంతీనగర జన్మనే ప్రసాదలబ్ధ పరమ ప్రాప్య కైంకర్యశాలినే శ్రీశైలేశదయా పాత్రం దేవత్యాది గుణార్ణవం యతీంద్ర ప్రవణం వందే రమ్య జామాతరం మునిం శ్రీరంగ సింహగిరిదేశక పాదసేవా ప్రాప్తాఖిల ద్రవిడ వేద రహస్య జాతం శ్రీ గౌతమాన్వయజం ఆశ్రిత భాగధేయం గోపాల దేశకమహం శరణం ప్రపంచే కౌశికాన్వయ సంజాతం వెంకటార్యతనోభవం వేదాంతాచార్య సశిష్యం ఉడైవర్లు మాం భజే శ్రీమద్ వెంకటరంగార్య శిష్యం సత్శిష్య సేవదిం శ్రీ లక్ష్మణార్య విబుధం సంశ్రియే ధీ విదీప్తయే. ఓమస్మద్గురుభ్యో నమః. భక్తామృతం విశ్వజనానుమోదనం సర్వాద్భుతం శ్రీ శఠగోపవాङ्మయం సహస్ర శాఖోపనిషత్ సమాగమం నమామ్యహం ద్రావిడ వేద సాగరం திருவழுதினாடென்னம் தென்கருவூரென்னம் மறுவினியவன் பொருநல் என்றும் மறுமறைகள் அந்தாதி செய்தான் அடியினையே எப்பொழுதும் சிந்தியாய் நெஞ்சே தெளிந்து மனத்தாலும் வாயாலும் மண் குருவூர் பயணம் இனத்தாரை எல்லாதிரைஞ்சேன் தனத்தாலும் ஏதும் குறைவிலேன் என் கை செடகோபன் பாதங்கள் யாமுடைய பத்து ஏந்த பெருங்கீர்த்தி ராமானுசமனதன் வாயந்த மலர்பாதம் வணங்குகின்றேன் ஆய்ந்த பெரும் சீரா சடகோபன் செந்தமிழ் வேதந்தரிக்கும் பேராத உள்ளம் பெறா வான்திகழும் சோலை மதிலரங்கள் வன்புகழ் மேல் ஆன்ற தமிழ் மறைகள் ஆயிரமும் ஈன்ற முதல் தாய் சடுகோபன் மயம்பால் வளர்த்த இதத்தாய் இராமானுசம் மிக்க விரை நிலையம் மையாமையர் நிலையம் தக்க நெறியும் தடையாகி தொக்கையிலும் ஓழ்வினையும் வாழ்வினையும் ஓதும் குருகை அருகோன் யாழினிசை வேதத்தியல் நம்மாழ்வார் திவ்ய திருவடிகளே சரணம். எம்பெருமானார் திவ்ய திருவடிகளே சரணம். ஜீயர் திவ்ய திருவடிகளே சரணம். ஓம் అస్మద్గురుభ్యో నమః. జై శ్రీమన్నారాయణ. భాగవత గోష్ఠికి దాసోహాలు సమర్పిస్తూ చాలా అద్భుతమైనటువంటి గోష్ఠిగా ఏ రోజుకి ఆ రోజే ఆనందం కలుగుతూ ఉంటుంది గోష్ఠిని తలుచుకున్నప్పుడల్లా. మొన్న విద్యాసాగర్ గారి అబ్బాయి గారి ఇంటికి, తమ్ముడి గారి అబ్బాయి గారి ఇంటికి వివాహానికి వెళ్ళడం, వారు చూపించినటువంటి ఆత్మీయత,
ఆ ఆదరణ నిజంగా దంపతులకి చాలా ఆనందం అనిపించిందండి. ఇంతటి పెద్దలు, పండితులు, మహనీయులు అందరూ ఉన్నటువంటి ఈ గోష్ఠిలో మనం ఇలాగ యథాశక్తి ఏదో తెలిసినట్టు నేను చెప్పడం, ఏదో తెలియనట్టు మీరు వినడం, ఇలాగా సాగిపోతుంది. 7 పదులకి చివరికి వచ్చేస్తున్నాము. నమ్మాళ్ళవారు అనుగ్రహించిన తిరువాయిమొഴി దివ్య ప్రబంధం 7వ పది 10వ తిరువాయిమొഴിలో తిరువారన్విళై అనేటువంటి అద్భుతమైనటువంటి ఆ దివ్య దేశాన్ని వర్ణిస్తున్నారు ఇక్కడ. అందులో మనం 8వ పాసురంలోకి ప్రవేశించాము. ముందుగా 8వ పాసురాన్ని అనుసంధానం చేసుకుందాం. 7, 10, 8. அன்றி மற்றொன்னிலம் நின் சரணே என்று அகல் இரும் பொய்கையின் வாய் நின்று தன்னில் கழல் ஏத்திய ஆனை என் சிடர் தீர்த்த பிரான் சென்று அங்கு இனிது உரைக்கின்ற செழும் பொழில் சூழ் திருவாரன் விளை ஒன்று வலம் செய்ய ஒன்றுமோ தீவினை உள்ளத்தின் సార్వు అల్లవే. పదాల యొక్క అర్థము తెలియకపోయినా కూడా ఆ రోజు వ్యాఖ్యానాల్లో చెప్పుకుంటున్నామే, ఆ పదబంధములోనే నమ్మాళ్ళవార్లు అద్భుతమైనటువంటి భక్తి ప్రభావ భవదద్భుత భావబంధ అన్నట్లుగా వాటన్నిటినీ కూడా అందులో నింపేశారండి. ఈ తిరువారన్విళై అనేటువంటి దివ్య దేశాన్ని తలచుకుంటే చాలండి, అక్కడికి వెడితే చాలండి, వెళ్ళాలి అనుకుంటే చాలండి. ఎంత మనకి అవకాశం ఇస్తున్నారో అంత అద్భుతమైనటువంటి దివ్య దేశం. దీనికి ప్రతిపదార్థాన్ని చూద్దాం. నిన్ శరణ్ అన్రి, నీ తిరువడిగళ్ళు తప్ప. స్వామి, నాకు అన్యదా శరణం నాస్తి. ఇది ప్రపత్తి అన్నమాట. నీ శరణి పాదాలు తప్ప మత్తొండ్రు వేరొక ఉపాయం ఏది ఇలమెండ్రు ఉన్నవాళ్ళం కాము. మనందరం అలవర్చుకోవలసినటువంటి భావం ఇది. నా ప్రయత్నము నేను చేస్తాను, నువ్వు రక్షించు అనకూడదు. మన ప్రయత్నం అనేది ఏదీ లేదు. మనం అంతటి శక్తివంతులము కాము. మనని రక్షించగలిగినటువంటి వారు పెరుమాళ్ళు మాత్రమే. అన్యదా శరణం నాస్తి. ఇదే ప్రపత్తి యొక్క పరాకాష్ట అన్నమాట. ఎండ్రు అగల్ ఇరం పొయ్గైన్ వాయ్. దానికి ఉదాహరణగా గజేంద్ర మోక్ష వృత్తాంతాన్ని ఈ పాసురంలో గుర్తుకు తెస్తున్నారు. అగాధం, అగల్లంటే విశాలంగా ఉంది ఆ చెరువు, ఇరుం అంటే అగాధంగా ఉంది. పొయ్గైన్ వాయ్ మడువులో నిండ్రు ఉండి తన్నీల్ కడిల్ ఏతియా, నీ దీర్ఘమైనటువంటి తిరువడిగళ్ళని స్తోత్రం చేశాడు. పాపం పిచ్చిగా అమాయకంగా మనం రక్షించగలమేమో అనుకునే భావం ముందు కలుగుతుంది. ఆ 1000 సంవత్సరాలు అయిన తర్వాత పూర్వజన్మ సుకృతంబునం చేసి అని పోతనామాచ్యుల వారు అన్నట్లుగా, ఓహో ఇది నా వల్ల ఏది కాదు, పరమాత్మ తప్ప మనకి ఇంకా ఏ బలాలు లేదు, లావక్కంతయులే ధైర్యము విలోలంబై ప్రాణంబులుంటావులు తప్పే మూర్ఛ వచ్చెను. ఒక దైన్య స్థితికి పరాకాష్ఠండి పోతన గారి ఆ పద్యాలన్నీ కూడా అద్భుతమైనటువంటి పద్యాలు. అలాంటి మడుగులో ఉండి నీల్ కడల్ దీర్ఘమైనని తిరువడిగళ్ళను, ఇక్కడ పద్మాల లాంటి తిరువడిగళ్ళు అన్నారు కానీ నీల్ కడలని దీర్ఘమైన పొడవైన తిరువడిగళ్ళు అన్నారు ఎందుకండి అంటే వ్యాఖ్యానంలో వస్తుంది, అక్కడ ఉండే కాలు ఇక్కడ దాకా చాచేశాడు అన్నమాట. అందుకనిట అంటే భక్తుల దగ్గరికి అంత వేగంగా ఇదిగో వచ్చేస్తున్నా, ఇక్కడున్నట్టు వస్తా అంటాం మనం తెలుగులో. ఇక్కడున్నట్టు వస్తా అనే పదం ఏంటంటే అలాగ వచ్చి ఏతియా దానిని స్తోత్రం చేసిన ఆనయ్యన్ గజేంద్రాడ్వాన్ యొక్క నెంసిడర్ తీర్త నంజి ఇడర్, మనస్సులో ఉండేటువంటి దుఃఖాన్ని పోగొట్టిన పిరాన్, గజేంద్రుడికి మోక్షం ఇచ్చినటువంటి ఉపకారకుడు. చక్కగా
అన్ని గజేంద్ర వృత్తాంతం చెప్పుకోవచ్చు అనుకోండి. ఇలాగా ఉపవృత్తాంతాలు చెప్పుకుంటూ వెళితే అసలుకి ఇంకా ఎప్పటికోగానే అవదు. కాబట్టి తలుచుకోవడం. సెండ్రు అంగ్ ఇనిదు ఒరైగెన్రా, అక్కడికి వెళ్ళి ఆ దివ్య దేశంలో నిత్య నివాసం చేస్తున్నది తిరువారన్మిళ యొక్క గొప్పతనాన్ని చెప్తున్నారు. సెజం పొజిల్ సూలి తిరువారన్ విళయే, మంచి పుష్కలంగా చెట్లతో పువ్వులతో పళ్ళతో నిండి ఉన్నటువంటి, చుట్టూ ఉన్నటువంటి వృక్షాలతో నిండిన తిరువారన్ విళయి ఒండ్రి పొంది ఆ దేశానికి వెళ్ళి వలం చెయ్య, ఆ సన్నిధికి ఒక్కసారి ప్రదక్షిణ చేస్తే చాలండి. ఒండ్రుమో అది నాకు సాధ్యమవుతుందా, తీవినై ఉళ్ళత్తిన్ సార్వు అల్లవే, చెడ్డ పాపం మనస్సులో సంబంధం అంటే ఇంతలా ఉండేటువంటి ఈ పాపాలు అల్లవే కలది కాదు కదా, పాపాలన్నిటినీ పోగొడుతుంది కదా. ఒక్కసారి తిరువారన్ విళై మానసికంగా వెళ్ళిపోదాం. ఇదిగో బయలుదేరాం, ఇదిగో తిరువారన్ విళై వచ్చేసాం, అదిగో సన్నిధి చేరుకున్నాం, అదిగో ఆలయం చుట్టూ ప్రదక్షిణం చేస్తున్నాం. అయిపోయింది, క్షణంలో అయిపోయింది దివ్య దేశ యాత్ర. అలా ప్రదక్షిణం చేసేటువంటి భాగ్యం కలుగుతుందా అని అంటున్నారు ఇందులో ఈ 8వ వ్యాఖ్యానంలో 327వ పేజీ అండి వ్యాఖ్యాన గ్రంథాల్లో. ఈడు ఎట్టాం పాటు తిరువారన్ విళయిలే పుగా, తిరువారన్ విళయిలో ప్రవేశించి, ముందుగా వెళ్ళాలి, అక్కడ ప్రవేశిస్తే చాలు. నమ్ముడయ్య సకల దుఃఖంగళం పోం ఎంగిరార్, నాకున్నటువంటి సర్వ పాపాలు తుడిచిపెట్టుకుపోతాయి. వెళితే చాలు పాపాలు పోతాయి. ఏదైనా వెళ్ళి సేవించి దండం పెట్టి కాదు, అసలు అక్కడికి వెళితే చాలు సర్వ పాపాలు పోతాయి. అండ్రి మొత్తం నిలం నిన్ శరణే ఎండ్రు, నిన్ శరణే అండ్రి మొత్తం నిలం ఎండ్రు, అట్నుంచిటు అన్వయం మార్చారనమాట. నీ శ్రీపాదాలు తప్ప అండ్రి మొత్తెన్నెలం మత్తొన్నెలం వేరొక ఉపాయం కలవాణ్ణి కాను అని. అంటే నీవే తప్పై తప్పరం బెరుగా మన్నింపంకటే దీను నిండ్రవే, ఈశ్వర కావవే వరద సంరక్షించు భద్రాత్మక అంత అన్నాడండి గజేంద్రుడు. ఆత్మ సమర్పణ భావం జరిగిందండి. ఎందుకని అనగానే ఎండ్రూవున్ తిరువడిగళై అల్లదు వేరు వేరొరు పత్తుడయ్యే నల్లే నన్ను పులంబేసల రక్షకరాగ భ్రమిత్తిరిక్కుం అదువుం తవిరిందు. అది మొట్టమొదట ఏమో ఎవరు వాళ్ళు రక్షిస్తారో వీళ్ళు రక్షిస్తారో అని భ్రమలో, లేకపోతే అటువైపు ఉన్న కరిణిల మధ్యలో ఉన్నాడని అంటారు కదండి. ఎన్ని ఏనుగులు, ఏనుగుకి ఎంత బలం ఉంటుందండి, ఎన్ని ఏనుగులు ఉన్నాయి కదా, ఇవన్నీ కలిసి నన్ను ఒక్కదాన్ని బయటకు లాగలేవా, ఈ భ్రమలోనే ఉండిపోయాడు గజేంద్రుడు. కానీ పెరుమాళ్ళు తప్ప ఎవరు రక్షకులు కారు. ఆ విషయం తట్టడానికి కూడా కొంత టైం పడుతుందండి. ఇది మన జీవితాల్లో గజాలంటే వేరెవరు కాదు మనమే అంటారండి గజేంద్ర మోక్షం వ్యాఖ్యానంలో. గ జ గచ్చతి జాయతే, పోతున్నాడు పుడుతున్నాడు, అందుకని జీవుడికి గజము అని పేరు అన్నమాట. ఆ గజం దేవుందండి ఒక్క మొసలు పట్టుకుంది. మనకి పంచేంద్రియాలని 5 మొసళ్ళు పట్టుకున్నాయి, 1 2 కాదు. ఒక్కదానికై విడిపించుకోలేకపోతే 5 మొసళ్ళు పట్టుకుంటే ఓహో ఇలా తింటున్నాయా అని చూస్తూ ఉండడమే తప్ప మనం రక్షించుకునే ప్రయత్నం చెయ్యలేము. మొదటి నుంచి కూడా ఎవరో కాపాడుతారేమో అని పాపం భ్రమపడ్డాడు. నన్ను నేను రక్షించుకోగలమేమో అని ఇంకొక భ్రమ కూడా పడ్డాడు. పురంబేసుల రక్షకరాగా భ్రమ తిరుక్కుమదువున్ తవిరిందు, ఇతరులు రక్షిస్తారు అనేటువంటిది పోయింది. తర్వాత రెండవది నన్ను నేను రక్షించుకోగలను. గజ ఆకర్షతే తీరే గ్రాహ ఆకర్షతే జలే యంగయ్యాలే,
ఆ గజమేమో పైకి లాగుతోంది, మొసలేమో నీళ్లలోకి లాగుతోంది. దేని స్థానబలం దాంది. అటు ఇటు అటు ఇటు ఏనుగు ఒడ్డుకి లాగి మొసలి మడుగులోకి లాగి అన్నట్లుగా స్వప్రయత్నము చాలాసేపు చేశాడు గజేంద్రుడు. తాను రక్షకమాగ నిனைத்திருக்கும் அதுவன் తివరిందు తవిరిందు. ఓహో, ఇతరులే రక్షకులు కాదు అన్నది ఒక్కటే కాదు, నన్ను నేను కూడా రక్షించుకోలేను. మనకు అదే కదండి అష్టశ్లోకిల ఆత్మత్రాణోన్ముఖశ్చేత్. మన్ని మనం రక్షించుకోగలమని భ్రమలో ఉన్నారా? ఈ మంత్రాన్ని పూర్తిగా అర్థం చేసుకోండి అని అక్కడ చెప్తారే, అలాగా ఇంకప్పుడు అర్థమై మనసా చింతయత్తంగయ్యాలి కూపీడం కార్యక్రమం ఎల్లయ్యం కలిందదు. అదే ఆ తిరుమంత్రంలో మధ్య పదం ఒకటి ఉందండి, మనసా చింతయత్హరిం. మధ్యమ పదం అంటే అకార ఉకార మకారాలలో ఉకారం ఏం చెప్తుంది? ఆయనే మనకి రక్షకుడు, మనం ఆయనకే చెందిన వాళ్ళము అనే అర్థాన్ని చెప్తుంది కదా. కాబట్టి మనస్సులో ధ్యానించడం మొదలు పెట్టాడు. అవనై பார்த்தால் தானும் அல்லாதாரோபாதி புறம்பாய் கடக்க நிற்கும்படியாயிరే ప్రాప్తి ఇరుక్కుంబడి. సర్వేశ్వరుని అర్థమైతే, పెరుమాళ్ళు మనకు అర్థమైతే ఇతరులు ఎలా రక్షించలేరో మన్ని మనం కూడా అలా రక్షించుకోలేమో అని రెండు ఏకకాలంలో తెలుస్తాయి. ఎప్పుడు? పరమాత్మ వైభవం తెలుసుకోవాలి. అలా తెలుసుకున్నప్పుడు నాయన నువ్వు తప్ప నా వాళ్ళు నన్ను రక్షించలేరు, నన్ను నేను రక్షించుకోలేను. భాగవతంలో ఎంత బాగా చెప్తారండి ఇది. ద్రౌపది ఘట్టంలో, వస్త్రాపహరణ ఘట్టంలో ఇంకా ఆ వస్త్రాలు లాగుతుంటే గట్టిగా అలా చేత్తో పట్టుకుని భర్తల కేసు అలా చూసేటప్పటికి అలా తలవంచుకున్నారు. మేమేమీ చేయలేము, అయిపోయింది. ఇతరులు రక్షించలేరు. పోనీ నన్ను నేను రక్షించుకోగలనా? అవతల వాడు బలంగా వస్త్రాన్ని లాగుతుంటే అప్పుడు ద్రౌపదికి అర్థమైంది. గోవిందేతి యదాక్రందత్ కృష్ణ మాం దూరవాసినం. అప్పటికి ఈ ఆభాస బంధుత్వాలు సునంద గారు పెడుతున్నారు. ఆభాస బంధుత్వాలని వీళ్ళెవరూ కూడా రక్షించేటువంటి వాళ్ళు కాదు. రుణం ప్రవృద్ధమిపమే హృదయాత్ నా అపసర్పతి. అసలు ఆ రుణాన్ని నేను ఎలా తీర్చుకోగలను? అప్పటికప్పటికి ఏదో రక్షణకి వస్త్రాన్ని ఇచ్చాను గాని ఎలాంటి పిలుపు పిలిచిందండి? గోవిందా అని పిలిచింది. ఇంకా నామవైభవం అంతా చెప్పుకోవాలన్నమాట. అలాంటి ద్రౌపదికి నేనేం చేయలేకపోయానే అనేటువంటిది. మనసా చింతయత్తంగయ్యాలే கூப்பிடும் காரியக்கிரமம் எல்லையும் கழிந்தது. அவனை பார்த்தால் தானும் அல்லாதாரோ பாதை புறம்பாய் கிடக்க நிற்கும்படியே பிராப்தி இருக்கும்படி ஆகை சுட்டீரே பிரணவத்தில் மத்தியம பதம் கிழக்கச் செய்தேகிறே திருமந்திரத்தில் మధ్యమ పదం జీవిక్కిరదు. ఓం నమో నారాయణాయ. ఇది తిరుమంత్రం అండి. ఈ తిరుమంత్రంలో ప్రథమ పదం ఓం, అందులో ఆ అకార ఉకార మకారాలు, ఇందులో మధ్యమ పదం ఉకారం ఊ అనేటువంటిది. అంటే మనము పెరుమాళ్ళకే శేషభూతులము. ఈ వాక్యాన్ని ఖచ్చితంగా చెప్పే పవిత్రమైన బీజాక్షరం ఉకారము అన్నమాట. ఈ అర్థం తెలిసిన తర్వాత నమః, నాకు నేను తెలిసిన వాణ్ణి కాదు, ఈ విషయం స్పష్టంగా తెలుస్తుంది. ఓంకారార్థం తెలిస్తే మనం భగవంతుడే రక్షిస్తాడు తప్ప మన శక్తిలో మన మీద ఏది ఆధారపడి లేదు అన్న విషయం చాలా స్పష్టంగా తెలుస్తుంది అన్నమాట. గజేంద్రుడికి తెలిసింది. అగలిరం పొయ్ కయ్యిన్ వాయ్ అగలత్తయ్యం ఆழత్తయ్యం சொல்ல வேணும் அளவிலே அகலத்தை சொல்லி இருமை சொல்லி கையாலே அது ఆഴத்தை చొల్లిత్తాగ కడవదు. ఇప్పుడు ఆ గజేంద్రుడికి పెరుమాళ్ళ యొక్క వైభవము వెంటనే తోచింది.
ఇది నా ప్రయత్నం నేను చెయ్యకూడదు అనేది అప్పటికి అర్థమైంది. ఆ సరస్స చూస్తే విశాలంగా అగాధంగా ఇటు చుట్టూ వ్యాపించింది, అటు లోతుగా వ్యాపించింది. అలాంటి సరస్సులో ఉండి నిర్వ్యాపారంగా ఏ పని చేయకుండా ఉండగలమా? అంటే రక్షించని అరవకుండా ఉండగలమా అని అంటే, ఆయన రక్షిస్తే రక్షించబడతాం, లేకపోతే అయిపోయింది అంతటితో. ఇలా వెళ్ళిపోయే మార్గం చూపించాడా పెరుమాళ్ళు అనుకుంటాం. అంతే తప్ప ఇంకొక ఉపాయం గజేంద్రుడికి ఇంకా వద్దు అనుకున్నాడు అనమాట. ఇంతవరకు మనకు ఆ పద్యాలు ఉంటాయి కానీ, కరి మకరిని లాగింది, మకరి కరిని లాగింది, అటు ఇటు కూడా. కాబట్టి గజేంద్రుడి నుంచి ఇంకా ప్రయత్నం లేదు, అలాగే పనేదో మొసలే చేస్తోంది. అందుకోసమని ఇక్కడ అగలిరం పొయ్యిగయ్యిన్ వాయినెండ్రు, వైశాల్యంగానూ ఉంది, అగాధంగానూ ఉంది. రెండు విశేషణాలు. చూడ్డానికి చాలా పెద్దది, దిగితే చాలా లోతైనది. ഭയസ്ഥാനത്തിലെ ഭയനിവൃത്തി വെള്ളവിടത്തിൽ പോലെ നിൽക്കുംപടിയായിത്ത് చెయ్యల్ మాక్షి ఏ వ్యాపారం లేకుండా అసలు అలాంటి పరిస్థితిలో ఉన్నప్పుడు కుయ్యో మొర్రో అంటూ చేతులు పైకెత్తి దండాలు పెట్టేసి మాట్లాడేసి అలాంటిదిట అగలిరం పొయ్యిగయ్యిన్ వాయినెండ్రు భయస్థానத்திலே అది తలచుకుంటేనే భయం నివృత్తి ఉళ్ళ విడత్తి పోలే చాలా సేఫ్టీగా ఉన్నట్లుగా మనసుకు అంత ధైర్యం. అంత భయంకర పరిస్థితిలో కూడా వచ్చింది. మొదలై నేరిలే ఇழுక్క ఆనై కరేగిలే ఇഴുక్క, అదేమో కరి దిగుచు మకరి సరసికి బాగుంటాయి కదండి పద్యాలన్నీ. ఆ కరి ఏమో దీనిని ఒడ్డుకి లాగుతోంది, మకరేమో దానిని నీళ్లలోకి లాగుతోంది అని. ఇరండినుడయ్యా వ్యాపారమాయ్ చెల్లుకైతవిరిందు వన్నుడయ్యా వ్యాపారమాయే నెర్క. అదేమిటి ఒకదాన్నొకటి ఈ లాగడంలో ఈ స్వామి పాదాలు చాలా పొడవైన పాదాలు అన్నారండి. తన్ను నీళ్లు కజలు పెద్ద పాదాలు అని. ఎదిర్తలయ్యిల్ చెయ్యల్ మాற்றிய ఎల్లయ్యాగ వళరున్ తిరువడిగల్. ఎలాంటిది? తన మీద భారం ఉంచిన భక్తులని రక్షించడానికి వారి దాకా వెళ్ళగలిగినంత దీర్ఘమైన పాదాలు. అంటే క్షణంలో అక్కడ ఉంటాడు అన్నమాట. మొదలై వాయిలే అగప్పట్టు నెక్క చేదేయం, మొసలి నోట్లో కాలు ఉన్నప్పటికీ కూడా అవனை అనుసంధిத்தால் అచ్చంగట్టిరుక్కల్లాంబడియాగాదే తానిరుప్పదు. చేరి స్వామి పాదాలు ఎవరికి అవసరమో వారి దాకా వచ్చేస్తాయి అని. అంటే మొసలి నోట్లో కాలున్నప్పటికీ కూడా మనకి భయం అనేటువంటిది లేకుండా, ఆనందం బ్రహ్మణో విద్వాన్న విభేతి అన్నక్కడ వదిలే భయం ఉండదు కండి. భగవత్ సంధానము భయనాశనము, అది స్టేట్మెంట్ ఇక్కడ. ఎలాంటి భయంలో ఉన్నా కూడానండి, మనకి పంచాయుధ స్తోత్రం ఉంది చూడండి, ఎంత అద్భుతమైనటువంటి స్తోత్రము. అదే జలే రక్షతు వారాహ, నీళ్లలో ఉంటే వరాహ రూపంగా రక్షిస్తాడు. స్థలే రక్షతు వామన, నేల మీద అయితే వామన రూపంగా రక్షిస్తాడు. అటవ్యాం నారసింహశ్చ, అడవిలో ఉంటే నృసింహమై రక్షిస్తాడు. సర్వతః పాతు, అది సారాంశం. ఎక్కడ ఉన్నా సరే ఏ రూపంగా వస్తాడో. నిన్న ఒక మాట అన్నారు చూడండి, స్తంభాన్ని చీల్చుకొని నృసింహుడు వచ్చినట్లుగా ఏదో రూపంగా ఒక దైవం మానుష రూపేణ అన్నట్లుగా ఎటు నుంచి ఎలా వస్తాడో ఏం చేస్తాడో చెప్పలేమండి, అంతే రక్షించేస్తాడు అని అన్నమాట. అందుకని ఆనందం బ్రహ్మణో విద్వాన్న బిభేతి అన్నక్కడ వెదిరే కుతశ్చన, అంటే బ్రహ్మ యొక్క ఆనందాన్ని తెలుసుకుంటే మనం దేనికి భయపడవలసిన అవసరం లేదు. కుతశ్చన, దేని వలన కూడా భయపడక్కర్లేదు.
பிராமாதிகத்து கன்றிக்கே புத்திபூர்வகமாக பண்ணினதுக்கும் அஞ்ச வேண்டாதபடி పడియాయిరకం. అరే ఏదో తెలియక చేసిన వాటి గురించి కాదు, తెలిసి చేసిన వాటికి కూడా భయపడక్కర్లేదు. అయ్యో ఇలా చేసాం ఇప్పుడు ఏమైపోతాము, ఎప్పుడు భయపడక్కర్లేదు? భగవంతుని పాదాలని నమ్ముకుంటే, ఆ మాట బాగా గుర్తు పెట్టుకోవాలి. ఆత్మ సమర్పణ భావము చేస్తే, అది మనం జలంలో ఉన్న, స్థలంలో ఉన్న, అరణ్యంలో ఉన్న, సర్వత అన్ని ప్రకారాలుగా పెరుమాళ్ళు వచ్చి రక్షిస్తారు. దీనికల్లా కావలసినది ఒక్కటే, ఏంటి? విశ్వాసము. నన్ను పెరుమాళ్ళు రక్షిస్తారు. అది కలడు కలండనడు వాడు కలడో లేడో డౌట్ఫుల్ గా అనుకున్నా అనుకోండి, రాడు. నీకే నమ్మకం లేకపోతే నేను ఎందుకు వస్తాను అంట. లేదు, ఉన్నావు. ఎంత కరెక్ట్ అడ్రస్ ఇచ్చేసాడండి. అలా వైకుంఠపురంబులు నగరిలో ఆ మూల సౌదంబుదాప అంత అడ్రస్ ఇచ్చేటప్పుడు ఠక్కమని ఈ కాల్ వెళ్ళింది, ప్రత్యక్షం అయిపోయాడు అన్నమాట. కాబట్టి భయపడవలసినటువంటి ఆ అవసరం లేదు. సైదారేల్ నన్ను సైదారి అన్నాల్, మంచి పనే చేశారులే. ఏవన్ ఎదుక్క అంజ బుద్ధిపూర్వత్తు కంజ వేండా విట్టాలు. అది నిజంగా పొరపాఠం చేసిన, బుద్ధిపూర్వకంగా చేసినా కూడా అది మా వాళ్ళు ఏది చేసినా తెలిసే చేస్తారు. అదేం తప్పేం కాదని మనని సమర్థిస్తాటండి స్వామి. ఏమో పాప ఎందుకు చేయాల్సి వచ్చిందో అని మనకి చూడండి, మనవాళ్ళు అనగానే వాళ్ళు తప్పు చేశారని తెలిసినా కూడా సపోర్ట్ చేస్తుంటాం. అవునండి, కొట్టాడు, ఎందుకు కొట్టడు, మీరు ఎలా మాట్లాడితే కొట్టడా అని కొట్టడం ఏదో మంచి పని అన్నట్టు వీళ్ళని మనం సపోర్ట్ చేస్తూ ఉంటాం. ఎందువల్ల? మనవాడు అనేటప్పటికీ అలాంటి వాదాలు వస్తాయి అన్నమాట. అలాగే పెరుమాళ్ళు తనవాడు అని అనుకునేటప్పటికీ ఏం భయపడక్కర్లేదు. నేను అంజవేండా, భయపడవలసిన అవసరము లేదు. ఏత్యా ముట్పాయందాల్ అమ్మే ఎన్బారై పోలే వాసనయ్యాలే సొన్న విత్తనయ్యే. అది ఒక్కసారి స్వామి అని పిలిచేటప్పటికి ఆ ఆ ఆర్తత్రాణ పరాయణత్వం అనేటువంటి లక్షణము వెంటనే, ఇప్పుడు ముళ్ళు గుచ్చుకుందనుకోండి, మనకి ఏదైనా ఒక చిన్న ముళ్ళు గుచ్చుకుందనుకోండి, దానికి మనం అమ్మ అంటాం, తెలిసి అంటామండి. ముట్పాయందాల్ అమ్మే ఎన్బారై పోలే. ఒక ముళ్ళు గనక గుచ్చుకుంటే వెంటనే అమ్మ అంటాం. ఓహో ఇప్పుడు నాకు ముళ్ళు గుచ్చుకుంది, ఇప్పుడు నేను అమ్మ అనాలి. ఇంతగా వస్తుందా? అప్రయత్నంగా బాధ కలిగింది అంటే అమ్మ అన్న మాట నోట్లోంచి వచ్చినట్లుగా భగవన్నామం రావాలి. అంత విశ్వాసం అన్నమాట. ఈ అమ్మ అనేది అప్రయత్నంగా ఎలా వచ్చిందో, గోవింద అనేది అంత అప్రయత్నంగా మనకి రావాలి. అది ప్రయత్నం మానేసిందండి ఆ ఏనుగు. అది செய்தாரெல்லாம் செய்தாரென் நாளிவனது கஞ்ச புத்திபூர்வத்து கஞ்ச வெட்டா விட்டா ప్రామాదికత్తు కంజ వెండా ఎన్నమిడం కింపునం విరే. కింపున న్యాయవమని అని ఒకటి ఉందండి. ఏమండి, ఒక ఆయన ఆ గుడి కట్టించాడండి అంటాం అనుకోండి. ఏమండి 100 రూపాయలు ఇస్తాడండి, ఇవ్వగలడండి అని అడుగుతామా? ఓ గుడినే కట్టించిన వాడికి 100 రూపాయలు ఇవ్వడం కష్టమా? దీన్ని కింపునః అంటారు. కింపునః ఇంకేంటి, అంతే చేసిన వాడికి ఇది చేయడం ఒక ప్రయత్నమా అన్నట్లుగా, బుద్ధిపూర్వకంగా కాకుండా పిలిస్తేనే నన్ను పిలిచాడు అనుకుని పుణ్యాన్ని అకౌంట్ లో వేసుకుని వచ్చి రక్షించే ఆయన, బుద్ధి పెట్టి పిలిస్తే ఇంకా ఎంత బాగా రక్షిస్తాడు. నాయన నీవు తప్ప నాకెవరు దిక్కు లేరు అన్నాడు గజేంద్రుడు. అంటే ఏత్యా ముట్పాయందాల్ అంబేన్ మాపోలే వాసనయ్యాలే సొన్నవిత్తనై ఆనయ్యన్ నెంజి ఇడర్ తీర్థ పిరాన్. ఇది ఎప్పుడైతే తన ప్రయత్నం మానేసి భగవంతుని మీద భారం వేసిందో, వెంటనే ఆయన తన స్నేహ హస్తాన్ని మనకు అందించాడు. ఆ ఏనుగు యొక్క గుండెల్లో ఉన్న దుఃఖాన్ని తీర్చి పాడేశాడు.
తుతుక్కై మురిత్తిన విడవిరే తొండం మునిగిన దుఃఖం నీండగై కురుగుమ్మడ విమిరే పార్త్ నింద్రదు. అంటే ఈ ఏనుగుట గజేంద్ర మోక్షంలో ఒక విశేషాన్ని చెప్తారు. సంస్కృత గజేంద్ర మోక్షంలో, స్వామి నేను ఎందుకు దిగాను అంటే ఇక్కడ అందమైనటువంటి ఒక పద్మం ఉంది, ఈ పద్మాన్ని తుంపి నీ పాదాల మీద పెట్టడం కోసం దిగానయ్యా అంటుంది అది. నన్ను రక్షించమని నేను ప్రార్థించడం లేదు, నా తొండంలో ఉన్నటువంటి ఈ పుష్పాన్ని నీ పాదాల మీద సమర్పించే మహద్భాగ్యాన్ని నాకు ఇయ్యి. కాబట్టి పుష్ప సమర్పణకి ఏనుగుని గజేంద్ర వృక్షాన్ని వృత్తాంతాన్ని చెప్తారండి. పత్రం పుష్పం ఫలం తోయం అనేటువంటి దాంట్లో ఆకిచ్చిన అంటే ఆ ద్రౌపదీదేవి గర్వభంగంగా పాత్రకు ఒక ఆకుంటే అది తీసి కృష్ణుడి చేతిలో పెట్టింది అని భారత కథ చెప్తారు. అది ఈ నిజంగా ఇలా ఆకులు ఇవ్వడమేనండి, బోళ్ళు ఆకులు ఇస్తామండి మేము అంటామేమో అని. నాయన ఈ పిచ్చాకులన్నీ ఇవ్వడం కాదు, ఒక అందమైనటువంటి వృక్షం ఉంది. భగవద్గీతలో చెప్తారు, ఊర్ధ్వమూలం అధశాఖం అశ్వత్థం ప్రాహురవ్యయం ఛందాంసి యస్య పర్ణాని యస్తం వేద సవేద వేద. ఆ పైనుంచే రూప్ గార్డెన్ అనమాట, పెరుమాళ నుంచి కిందకు వస్తోంది సృష్టి అంతా కూడా. ఊర్ధ్వ మూలం, మూలాల పైన ఉన్నాయి. అధశాఖం, శాఖలు కిందకు వచ్చాయి. అశ్వత్థం, రేపు అనేది లేదు. సంసారంకి అద్భుతమైన పేరు, రేపు అనేది లేదు. ఎప్పుడుంటామో ఎప్పుడుండమో తెలియదు. అవ్యయం ఛందాంసి యస్య పర్ణాని, వేదాలే దీనికి ఆకులండి. వేదాన్ని చదవండి, వేదసారమైన ఇతిహాస పురాణాదులని చదవండి, అంత అర్థాన్ని చెప్తారండి. అలాగా పుష్పం అన్నప్పుడు, పువ్వు ఇవ్వాలి అన్నప్పుడు ఈ గజేంద్ర వృత్తాంతాన్ని చెప్తారు. మేము బాగానే కొంటామండి, ఇస్తామండి, అక్కడి నుంచి ఇక్కడి నుంచి తెప్పిస్తామండి. అది కాదు నాయనా, ఇది నిత్యారాధనలో లౌకికంగా చెయ్యి. కానీ అహింస ప్రథమం పుష్పం, పుష్పం ఇంద్రియ నిగ్రహ, సర్వభూత దయా పుష్పం, క్షమా పుష్పం విశేషత, జ్ఞానం పుష్పం తప పుష్పం, జ్ఞానం పుష్పం తదైవ చ సత్యం అష్టవిధం పుష్పం విష్ణు ప్రీతికరం భవే. ఏం చెప్తుందండి శాస్త్రం నిజంగా. పైకి లౌకిక అర్థాలు, అంతరంగా అలౌకికమైనటువంటి అర్థాలు. నీ మీద నువ్వు ఇంద్రియ నిగ్రహాన్ని సంపాదించుకోవడం, అష్టవిధ పుష్పాలను సమర్పించడము చాలా అద్భుతం అండి. మనం అంటామా మాత్రం చేయలేమండి. ఎందువల్లంటే నోరుందే, అక్కర్లేనివన్నీ మాట్లాడుతూ ఉంటుంది, అందరినీ తిడుతూ ఉంటుంది. అహింస, హింస పెట్టకు, హింస పెట్టకు అని. హింస అంటే ఎవరిని ఏం కొట్టలేదండి అని, తిట్టడం కూడా హింసేనండి. ఇది వాచిక హింస అవుతుంది. మృదువుగా మాట్లాడడం నేర్చుకో. ఎప్పుడు అందమైన శ్లోకం ఎప్పుడూ గుర్తొస్తుంది. వాక్పారుష్యాత్ సర్వలోక ప్రియత్వం, వాంగ్మాధుర్యాత్ సర్వలోక ప్రియత్వం, కోవాలోకే కృపిలేన ఉపకార, కోవాలోకే వాయసేన అపకార. అద్భుతమైన గోపాలాచార్య స్వామి వారు, మా ఆచార్యులు నాకు మొట్టమొదటి చెప్పిన శ్లోకం అండి. ఎంత బాగుంటుందో చూడండి. కాకి కావు 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 అంటే ఎందుకు కొట్టేస్తున్నావు ఎగిరిపోయేదాకా? పారుష్యం వల్ల. కోకిలకు కు అంటే ఎందుకు నువ్వు కూడా మళ్ళీ అంటున్నావు? మాధుర్యం వల్ల. అలాగే నీ నోట్లోంచి వచ్చే మాట అవతల వాళ్ళకి ఆనందాన్ని కలిగించాలి గాని బాధని కలిగించకూడదు. అలా కలిగిస్తే అది హింసే. నేను వాడిని ముట్టుకోలేదండి, కొట్టలేదండి అనక్కర్లేదు. మనమున విరిగిన అలుగులు వినుమెన్ని ఉపాయములను వెడలునే అధిపా అంటుంది భారతం. తనువున విరిగిన అలుగులు అనువున పుచ్చంగవచ్చు. ఒంట్లో ఏదైనా విరిగితే, ఓ ముక్క మిగిలితే జాగ్రత్తగా తీసేస్తారు ఆపరేషన్ చేసి. మనమున విరిగిన అలుగులు, లోపల మనస్సు గుచ్చుకునేలాగా గుణపాలలాగా మాట్లాడతారు చూడండి కొంతమంది. ఎన్ని ఉపాయములను వెడలునే దాన్ని తీయగలవండి మనం. అబ్బాయి అనలేదండి, అబ్బాయి ఏదో అన్నానండి, మీరు వెయ్యనండి తర్వాత ఈ గుచ్చుకున్న మాట మాత్రం పోదు.
కాబట్టి వాక్కులో ఎప్పుడూ కూడా పారుష్యం అనేటువంటిది ఉండకూడదు. చక్కగా మాట్లాడాలి, స్వామి నామాన్ని చక్కగా కీర్తించాలి అని ఆనయ్యన్ நெஞ்சடர் தீர்த்த இப்பூவை செவ்வி மாறுவதற்கு முன்னே திருவடிகளாலே சத்த பெறுகிறோம் எங்கள் విడరే పోక్కినాయత్తు. నాయన, నా తొండములో ఉన్నటువంటి ఈ పుష్పాన్ని నీ పాదాల మీద పెట్టడం కోసమే నేను నిన్ను పిలిచాను అని గజేంద్రుడు అనేటప్పటికీ ఆ దుఃఖము తీరేలాగా నా మడియాగ సర్వేశ్వరనకు అవధ్యం వరిగరిదో ఎన్నో మిడరా అదల్. ఇంకోటండి భలే, ఇది ఒక విశేషం, చాలా అందమైనటువంటి అర్థం. నేను ఇంత ప్రార్థన చేసి ఆయన రాలేదు అంటే ఏనుగుకి రాలేదు అని దుఃఖం కాదండి. ఆ ఏనుగంత పిలిచింది వచ్చాడా అని లోకంలో అందరూ అతన్ని నానా మాటలు అంటారు అని చెప్పి అంటున్నారన్నమాట. ఈ అర్థం ఎంత బాగుందో చూడండి. నన్ను రక్షించలేదని బెంగ నాకు లేదు, కానీ అడిగేవాళ్ళు అడిగినప్పుడు ఈయన వచ్చి రక్షించకపోతే లోకమంతా ఈయన్ని ఏమనుకుంటుందో అనే బెంగటండి. ఈ బెంగ బాగుంది కదా. పిల్లలు తల్లిదండ్రులు ఉంటారటండి, ఒక కథలో చెప్తారు. తల్లిదండ్రులు పిల్లలు తమని గౌరవంగా చూడడం లేదని బాధపడరట. తమని గౌరవంగా చూడడం లేదని లోకులంతా మా పిల్లల్ని ఏమంటారు అని బెంగపడతారట. ఈ బెంగ బాగుంది కదా, లోకం వాళ్ళని ఏమీ అనకూడదు అని. అలాగట ఇక్కడ గజేంద్రుడు అనుకుంటున్నట్ట, నా మడియాగా సర్వేశ్వరునకు అవధ్యం వరిగిరిదో ఎన్న మెడ రాదల్. అయ్యో, నేను ఉన్నాను కదా, నన్ను రక్షించడానికి పిలిస్తే స్వామి రాకపోతే, అందరూ ఇలా పిలిస్తే స్వామి రాడండి, ఊరికే ఏమో గొప్పలు చెప్తోంది అనుకుంటారేమో అని అనుకోండి. ఎన్నమిడ రాదల్ అదావదు ఇవనెప్పటి క్లేశిక్క அவன் ரட்சித்தப்பட அழகிதா இருந்தது. இவனை நாம் இப்படி ரட்சகன் என்று நினைத்திருந்தது. என்னும் நாட்டார் అంటే లోకం అంతా కూడా ఇవனை இப்படி நினைக்கிறச் செய்வதன் ఎన్నో இடర్పట్టదు. అయ్యో పిచ్చి ఏనుగు, ఏం నమ్ముకుందమ్మా, పాపం వస్తాడనుకుంటోంది, ఆయన ఏం అలా రాడు అని ఎవరంటారో అనే బెంగట లోకులకి అందరికీ కూడా. இரண்டும் இரண்டின் வீடு எங்கனபடியே இரண்டுக்கும் இடர்வாరాదపడి కరయిలే కొండేరి. కాబట్టి ఇక్కడ దుఃఖాలు రెండయ్యాయి. తను రక్షించలేదనే దుఃఖం అని మనం అనుకుంటున్నాం. అయ్యో, రక్షించకపోతే స్వామిని లోకమంతా ఏమనుకుంటుందో అని బెంగ. కాబట్టి ఆ మనోదుఃఖాన్ని స్వామి తీర్చాడు. పెన్నై మొదలై వాయై కిజిత్ ఆనై ఇడరై నీకీనానాయిత్. అందువల్ల గజేంద్రుడికి మొసలికి కూడా ఇద్దరిని గట్టుకు లాక్కుని వచ్చి ఆ చంపిన విధానం, ఆ ఏనుగు కాలు పట్టుకుని అలా తీసుకొస్తుంటే మొసలి కూడా బయట దాకా వచ్చింది అన్నమాట. అప్పుడు ఏనుగు కాలుని ఆ మొసలి నోట్లోంచి చక్రాన్ని పంపి మొసలిని అలాగ జాగ్రత్తగా, ఇది ఒక పెద్ద ఆపరేషన్ అన్నమాట. ఎందువల్ల మొసలి కూరలు ఏనుగు పాదాల్లో గుచ్చుకొని ఉన్నాయి. ఇవి ఇలా బయటికి తీయాలి, మొసలి శిరచ్ఛేదం చెయ్యాలి, ఏనుగు కాలుని తాను అరచేత్తో పట్టుకోవాలి, నోటితో తన కండువాని ఆవిరి పట్టి ఆ పుండు మీద పెట్టి బాధ తీర్చాలి. ఎంత ప్రీతి, ఎంత జాగ్రత్తగా చేశాండి. இவனை நாம் இப்படி ரட்சகன் நினைத்திருந்தது என்னும் நாட்டார் இவனை இப்படி நினைக்கீர் செய்வதென்ன இடர்பட்டது. இரண்டும் இரண்டின் వీడు ఎంగిరిపడియే ఇరెండుக்கும் ఇడర్వారాదపడి. రెండిటికి కష్టం రాలేదంటారేంటండి? మొసలికి కష్టం వచ్చింది కదండి, చంపేశాడు కదండి, కష్టం రాలేదండి, మోక్షం వచ్చింది. దాన్ని పెరుమాళ్ల చేతిలో అంత భాగవతోత్తముడి కాలు పట్టుకుంటే పెరుమాళ్ళు రక్షిస్తారు అనడమే గజేంద్ర మోక్ష సారం అంటారు. ఈ అర్థం బాగుంది కదా. ఒక భాగవతోత్తముడి కాలు గట్టిగా పట్టుకుంటే, అంటే మొసలి వచ్చి గజేంద్రుడి యొక్క కాలు పట్టుకుంటే పెరుమాళ్ళు వచ్చి మోక్షం ఇస్తారు స్వయంగా అనడానికి ఇదే
నిదర్శనము అనేటువంటిది అనమాట. అందుకని ఎలా చేశారో చూడండి. పిన్నై మొదలై వాయై కిళెత్తు, మొట్టమొదట మొసలి నోటి నుంచి నెమ్మదిగా దాన్ని పాదాన్ని తీసి ఆనయిన్ ഇടനൈക്കിനാനായിത്ത് എതുക്കുപട്ടരളി ചെയ്യുമ്പടി രാജപത്തിനെ ചിറയിലെ ഇട്ട് വയ്ത്താർ കൈക്കൂട്ടിനക്കും പാലും സോരും ഇടുവാരെ പോലെ കാണ്ട് ఎండ్రా. మనకి అర్థం అవడం కోసం భట్టర్ వారు చెప్పేటువంటి ఒక ఉదాహరణ చూడండి. ఒక రాజకుమారుణ్ణి జైల్లో బంధించారండి. అప్పుడు ఒరే, ఈ రాజకుమారుణ్ణి జాగ్రత్తగా కాపలా కాయరా అని ఒక మనిషిని పెడతారా? ఆ పెట్టిన మనిషికి కూడా పాలు అన్నం పెడతారు కదా రోజు. వాడిని చూస్తున్నందుకు వీడికి కూడా తిండి తిప్పలు ఇస్తారు కదా. అలాగట ఏనుగుని బాధించినా సరే ఆ భాగవతోత్తముడి కాలు పట్టుకున్నావు కదా అని మొసలికి కూడా మోక్షం ఇచ్చాడు. అది అక్కడ ఉండేటువంటి విషయం. ఈ రెండం మోక్షత్తై పెత్తే మొదలై శాప మోక్షమం. ఏమండి ఏమిటండి ఇది అంటే, మొదలకి అంటే ఈ గ్రహానికి మొసలికి శాప మోక్షం. అది ఒక మునిగారు హాయిగా నదిలో స్నానం చేసి సంధ్యావందనం చేసుకుంటూ ఉంటే వెళ్ళే కాలు పట్టుకుంది. ఇలా పట్టుకున్నావు కాబట్టి మొసలి వైపో అని చెప్పి ఆ ఇంద్రద్యుమ్నుడు గజేంద్ర వృత్తాంతం ఆహా హూహు అనేటువంటి వాడు వాళ్ళ ఆ ముసలి వృత్తాంతాన్ని అంతటినీ గుర్తు చేస్తున్నారు. శ్రీ గజేంద్రవానం సాక్షాన్ మోక్షమం పెత్తారుగడిరే. గజేంద్రుడికేమో డైరెక్ట్ గా మోక్షం ఇచ్చాడు. గజేంద్రుడు పాదం పట్టుకున్నందుకు మొసలికేమో ఇండైరెక్ట్ గా మోక్షం ఇచ్చాడు. ఇద్దరిని కూడా తన ఆవాసానికి చేర్చుకొని పీరాన్. అందువల్ల ఆయనకి ఏమన్న పేరు? ఏనుక్కి దుఃఖాన్ని పోగొట్టి. ఈ ఆళ్వారికి అలవాటు ఉందండి, ఏనుక్కి దుఃఖం పోగొట్టిన ఉపకారకుడండి. అది ఏనుక్కి దుఃఖం పోగొట్టడం కాదు, నాకే దుఃఖాన్ని పోగొట్టినట్టు అంటారు. ప్రపంచంలో పెరుమాళ్ళు ఎవరిని ఏం చేసి రక్షించినా అవన్నీ నాకే చేశారు అనుకోవడం ఆళ్వార్ల యొక్క హృదయ వైశాల్యం. ఆనయుడే పోకిన ఇదిగం அதுக்குவன்றி தமக்கு ఉపకరిత్తా అనాగనై తిరిగిరారు కారణమివర్. అది ఏనుగుకి ఉపకారం చేసినట్లు లేదు, ఆళ్వార్లు తమకే ఉపకారం చేశాడు పెరుమాళ్ళు అనుకుంటున్నారు. అలా భావిస్తారు. అంటే ఆ చదివే దాంట్లో లీనమైపోతారండి, వినే దాంట్లో లీనమైపోతారండి. ఇప్పుడు మనం సినిమాలు చూస్తుంటాం, అందులో ఎవరికో కష్టం వచ్చి వాళ్ళు ఏడుస్తుంటే మనం కూడా బయట ఏడుస్తూ ఉంటాం. ఎందుకని? ఆ భావనలో ఉండేటువంటి తీవ్రత అలాంటిది. అలాగనమాట. ఈ భావనా వృత్తి అయి ఉడయ్యనాగయ్యారే ఒరువన్ వైష్ణవనాగయ్యావదు. చాలా బాగుంది ఇది. భగవత్ అనుకూలులకి కష్టం వచ్చింది అనుకోండి, మనకు కష్టం వచ్చినట్టు. వాళ్ళకి దుఃఖం వచ్చింది అనుకోండి, ఈయన స్వచ్ఛమైన వైష్ణవుడు అంటున్నారండి. గజేంద్రుడికి ఉపకారం చేస్తే తమకు ఉపకారము అంటున్నారు. దీన్నే కదండి మనకి ఆయన ఆ నరసింహదాసు రాసినటువంటిది. వైష్ణవ జనతో తేనే కరిగే పీడ పరాయి జానిరే పర దుఃఖే ఉపకారి కరే తోయే. అది పదం. పరదుఃఖే, ఇతరులు దుఃఖపడుతుంటే మనకు దుఃఖం. వాడండి నిజమైన వైష్ణవుడు అంటే. అమ్మయ్య భలే బాగా బాధపడుతున్నాడులే అని ఆనందించేవాడు వైష్ణవ కులంలో పుట్టిన వైష్ణవుడు కాదు. పరదుఃఖే ఉపకారకరేతో మనాభిమానిన జానిరే. చాలా అందమైన, ఎంత డైరెక్ట్ గా ఇచ్చారో చూడండి ఇక్కడ. ఈ భావ వృత్తియై ఉడయ్యవనాగయ్యరే ఒరువన్ వైష్ణవనాగయ్యావదు. నిజమైన వైష్ణవుడంటే పర దుఃఖ అసహిష్ణుత్వం ఉండాలి. ఇతరులు బాధపడుతుంటే మనకి కూడా బాధ కలిగితే మనం వైష్ణవులు. అందరం, ఏ మనిషి అయినా సరే, దానికి జాతి మత కుల విభేదాలేవి లేవు అని చెప్తున్నారు. అనుకూలరులే ఒరువన్ ఒరువనకు நம்மை உண்டானாலாது தன்னனாகனை திறக்கும். అది
ఏంటి ఆ అనుకూలమైనటువంటి విషయంలో వాళ్ళ కష్టం వస్తే మనకు కష్టం వచ్చినట్లు, వాళ్ళకి దుఃఖం వస్తే అనర్థం వందాలదు తనకు వందాదాగ నిனைத்திருக்கிறேன் ஆகிற இவ்விரண்டும் உண்டா நாளிரே వైష్ణత్వం ఉండా ఇత్తావదు. అవతల వాడికి కష్టం వస్తే అది నాకు వచ్చిందనుకుని, అవతల వాడికి ఆనందం కలిగితే అది నాకు ఆనందమని అనుకున్నవాడే నిజమైన వైష్ణవుడు. కాబట్టి మనందరం నిజమైన వైష్ణవులం అయిపోదాం, అలాంటి భావాలని అలవర్చుకుందాము అన్నమాట. செங்கன்றினி உரைக்கின்றா அவனு உதவாதவன்று அவ்வானை கொள்ள விழரோ பாதையும் போரும் மாயித்து అద్దేశத்தை ప్రాపియాద పోదు సర్వేశ్వరునకు ఉండాన వీడరు. అక్కడ ప్రీతిగా నివాసం చేసేటువంటి ఊరు అంటే ఎలా లింక్ చేశారు? గజేంద్ర రక్షకుడు తిరువారన్విళైలో వేంచేసి ఉన్నాడు, అలా లింక్ కలిపారనమాట ఈ పాసురంలో. ఈ తిరువారన్విళైలో ఉన్నటువంటి స్వామి సాక్షాత్తు గజేంద్ర రక్షకుడు. ఏమండి, ఒక గజం పిలిస్తేనే రక్షించిన వాడు మనం పిలిస్తే రక్షించడా? కిం పునః, ఆ న్యాయాన్ని గుర్తుకు తెచ్చుకోండి. అది ఆయన స్వభావం అండి. బాధలో ఉన్నవాడు రక్షించు అంటే రక్షించడం ఆయన స్వభావం. అది గజేంద్రుడు కావచ్చు, లేక ఈ జీవేంద్రుడు కావచ్చు, ఎవరైనా సరే రక్షణ ఆయన యొక్క కర్తవ్యం. అవన్ వందు తన ఆదరమెల్లాం తొత్తుంబడి వర్తిక్కర, ఆయన ఆదరంగా ఈ తిరువారన్విళైకి వచ్చి అజిలియ పొజిలాలే సూజప్పట్టు తిరువారన్విళయ్య ఎక్కిట్టి, తిరువారన్విళైకి వచ్చాడు అని ఒక మాట అనేసి ఊరుకోదండి. అందమైన పొలాలచే చుట్టముట్టబడిన తిరువారన్విళైకి వచ్చి, ఆ ఊరిని ఉట్టి ఊరి పేరుతో ఎప్పుడు నమ్మాళ్ళవార్లు ఏ దివ్య దేశాన్ని వర్ణించిన, ఏ శ్రీరంగాన్ని వర్ణించిన, చుట్టూ తోటలతో మధురమైన కవరి వీసం తిరువేంగడత్తానే అని అక్కడ ఒక తిరుమలను వర్ణించినా సరే, ఆ చుట్టూ ఉండేటువంటి ప్రకృతి రామణీయకతని కూడా మనకు ఒకసారి గుర్తుకు చేస్తారు అన్నమాట. చూడప్పట్ట తిరువారన్విళయ్యై కెట్టి ప్రదక్షిణాదిగళై పన్నా. ఆడవారే మీకేం చేయాలనుంది? ఒక్కసారి ఆ తిరువారన్విళైకి వెళ్ళి ఆ పెరుమాళ్ళ సన్నిధిలో ఒక ప్రదక్షిణ చేయాలి అని నాకు ఉంది అంటున్నారు. ఒండ్రుమో కిట్టుమో కిట్టుమో, ఇది కుదురుతుందంటారా? ఇది నాకు సాధ్యం అవుతుంది అని అంటారా? ఎలాగైనా నేను అక్కడికి వెళ్ళి ఆ పెరుమాళ్ళ ఆలయానికి గాని ఆ నగరానికి గాని ఒక ప్రదక్షిణ చేయగలనా? తీవెనై ఉళ్ళత్తిన్ సార్వల్లనే అప్పుడు తీవెనై ఉళ్ళత్తిన్ సార్వా కాదు. చెడ్డ పాపాలు మనస్సులో ఇంకా ఉండవు. తీవినై చెడ్డ పాపాలు అదేమిటండో, మళ్ళీ మంచి పాపాలు కొన్ని చెడ్డ పాపాలు కొన్ని ఉంటాయా అంటే, పాపాలలో కూడా తీవ్రత ఉంటుంది. ఏదో అవతల వాడిని పో అని విసుక్కోవడం ఒక తప్పు, చంపేయడం ఒక తప్పు. ఈ రెండిట్లో ఏది? ఈ రెండోది పెద్ద పాపం. అంటే క్రూరత్వం ఎక్కువగా ఉండే పాపానికి తీవినై అని పేరు అనమాట. తీవినై ఉళ్ళత్తిన్ సార్వలే అప్పోది తీవినై ఉళ్ళత్తిన్ సార్వాగాదు తేజస్తిమిరంగళకు సహావస్థానముండో. ఇది స్టేట్మెంట్. తేజస్సుకి చీకటికి ఒకే చోట ఉండడం కుదురుతుందా? వెలుగు ఉంది అంటే చీకటి ఉండదంతే, ఇంక వేరే చెప్పక్కర్లేదు. చీకటి ఉంది అంటే వెలుగు లేదంతే, చెప్పక్కర్లేదు. ఈ రెండిటికి సహావస్థ, ఒకే చోట కలిసిమెలిసి మన ఇద్దరం ఫ్రెండ్స్ లా ఉందాం కాస్త చీకటి అలాగా, అబ్బే కుదరదండి. వెలుగుంటే చీకటి ఉండదు. అవన్ బంధు హృదయత్తిలే నిత్యవాసం పన్న తీవనై ఒదుంగు విడముండవు. ఆ పెరుమాళ్ళు ప్రకాశవంతుడైన స్వామి వచ్చి మన హృదయంలో
నిత్య నివాసం చేస్తే ఆ పాపాలు ఇంకెక్కడ ఉంటాయండి? పటాపంచలు అయిపోతాయి. పెరుమాళ్ళు వేంచేసి ఉన్న చోట పాపాలు ఉండడం అనేది ఉండదు. ఎందువల్ల? సూర్యుడి కాంతి ప్రసరించిన చోట చీకటి ఉండడము అనేటువంటిది ఉండదు అనేటువంటి విషయాన్ని ఇందులో చెప్తున్నారు. ఇందులో తిరువారన్విళైలో వేంచేసి ఉండేటువంటి స్వామి సాక్షాత్తు గజేంద్ర రక్షకుడైనటువంటి స్వామి అనేటువంటి విషయాన్ని చెప్తూ, నాయన కుయ్యాలించి సంరంభయ్యని కుయ్యో అని ఒక అరుపరిస్తేనే ఏనుగుని రక్షించేశాడే, మీకు హాయిగా నోరుంది, నారాయణేతి శబ్దోస్తి వాగస్తి వశవర్తిని అని హాయిగా నోరుంది, నాలుగుంది, మంత్రం ఉంది, అద్భుత అర్థాలున్నాయి. కుయ్యన్న వాడినే రక్షించిన వాడు. ఇంత అర్థవంతమైన ఈ మంత్రాన్ని అనుసంధానం చేస్తే రక్షించరా తండ్రి? కాబట్టి మీ వాక్కుని సద్వినియోగం చేసుకోండి. పెరుమాళ్ళని ఆర్తరక్షణ చనుడు నారాయణుండు మళ్ళా అందంగా అంటుందండి. చాలాసార్లు చెప్పాము ఆ పద్యం. ఆర్తరక్షణ చనుడు నారాయణుండు. వస్తున్నా 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 అని చెప్పి ఒక మాటతోటి ధైర్యాన్ని ఇచ్చి గజేంద్రుడి మీద, ఈ గజేంద్రుణ్ణి రక్షించడం కోసమని విహగేంద్రుణ్ణి ఎక్కి వచ్చినటువంటి స్వామి పాదాలే నాకు శరణు అనేటువంటి విషయాన్ని గజేంద్ర రక్షణ ఆ తస్మై త్వరాయై నమః అంటారు వేదాంత దేశికులు. ఆ రక్షించడంలో కూడా ఇప్పుడు రక్షించండి అన్నారనుకోండి, తొందరగా గాబరాగా ఉండి వస్తున్నా అన్నారనుకోండి, ఎలా ఉంటుందండి అది భరించడం? అంత కష్టంగా ఉంటుంది. ఆ ఆర్తనాదం వినగానే వస్తున్నా 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 అని పరిగెట్టేస్తే వాడికి వీడు వచ్చేసినంత ఆనందంతో మనోధైర్యం కలుగుతుంది. కాబట్టి ఆ త్వరకి దాసోహం అంటారు పెద్దలందరూ కూడా. అందువల్ల ఆ గజేంద్ర రక్షకుని యొక్క వైభవాన్ని మనకి ఈనాటి ఈ 8వ శ్లోకంలో చెప్పారు. చాలా ఇది శరణాగతి పాసురము అంటారనమాట దీన్ని. ఎందువల్ల? గజేంద్రుడు నీవే తప్ప ఈ తప్పరం బెరుగు అని అన్నాడు కాబట్టి. ఆ సారాన్ని ఎత్తుగడలోనే పాసురంలో చెప్పేశారు నమ్మాళ్ళు వారు. ఎలాగా? అన్రి మొట్రన్నిలం నిన్ శరణే ఎండ్రు అయిపోయింది అక్కడికి స్టేట్మెంట్. నీ చరణాలు తప్ప నాకు వేరొక రక్షకము లేదు, అన్యదా శరణం నాస్తి. అది ప్రపత్తి స్వరూపం. அன்று மற்ற நிலம் நின் சரணே என்று அவல்லிரும் பொய்கையின்வாள் நின்று தண்ணீர் கடலேத்தியா ஆனையம் நெஞ்சிடர் தேர்த்தபிரா சென்று அங்கு இனது உரைகின்ற செழும் பொழில் சூழ் திருவாரன் விளை ஒன்றி வலம் செய்ய ஒன்றுமோ தீவினை உள்ளத்தின் சார்பு அல்லவே. 9వ పాసరం. தீவினை உள்ளத்தின் சார்வல்ல நாதி தெளிவி செம்பு நாவினுள்ளும் உள்ளத்துள்ளும் அமைந்த தொழிலினுள்ளும் நவிந்து யாவரும் வந்து வணங்கும் பொழில் திருவாரன் விளை அதனை மேனி வலம் செய்து கை தொழக் கூடங்கள் என்னும் என் సింధనయ్యే. ఏమండి, మీకు వైకుంఠం తిరువారన్ విళై ఈ 2 ప్రదేశాలు ఇచ్చి ఏది సెలెక్ట్ చేసుకుంటారండి అంటే, నాకు వైకుంఠం అక్కర్లేదండి తిరువారన్ విళయ్యే కావాలంటారు. అలా ఎవరైనా అంటారండి? వైకుంఠం గొప్పదా ఈ లోకంలో ఉన్న దివ్య దేశం గొప్పదా అంటే, ఈ లోకంలో ఉన్న దివ్య దేశమే భూలోక వైకుంఠం. ఇప్పుడు హనుమ ఏమన్నాడండి? రా నిన్ను మోక్షానికి తీసుకెళ్ళిపోతాను అన్నాడు. రామావతారం చివరలో పుర్పా మొదల అని చదువుకుంటాం కదండి. గడ్డి పరకకి కూడా మోక్షం ఇచ్చాడు స్వామి. ఆంజనేయ రావయ్యా అన్నాడు. అంటే ఆంజనేయుడు ఏమన్నాడండి?
స్నేహో మే పరమో రాజన్. అద్భుతమైన శ్లోకం అనుకోండి, చాలా సార్లు చెప్పుకున్నాం. భావో నాణ్యత్ర గచ్చతి, నా మనస్సు అన్యత్ర నగచ్చతి అన్నారండి. ఆ శ్లోకంలో ఉన్న అందమైన అర్థాన్ని చెప్తారు పెద్దలు. రెండవ దాని మీకు పోదు నా మనస్సు అన్నాడు. రెండవది ఏమిటయ్యా, నేనే, నా వైకుంఠమే, అక్కడికే రా అన్నాడు ఆయన. నువ్వు కూడా రెండవ వాడివే. ఎందువల్ల? నా మనస్సు శ్రీరామచంద్రునిగా అవతరించిన నీ రూపాన్నే కోరుకుంటాను. ఈ రాముణ్ణి వదిలి నేను అక్కడికి రానే రాను. నువ్వైనా సరే నాకు ఈ రూపంలోనే ఇష్టము. భక్తిశ్చ నియతా వీర భావో నా అన్యత్ర గచ్చతి. రామాయణంలో ఎంత బాగా అంటారు. నా మనస్సు నిన్ను వదిలి, ఈ రామావతార రూపాన్ని వదిలి నేను ఎక్కడికి రాలేను. అలాగే భట్టర్ వారు అనేవారటండి, మరి పరమపదించిన తరువాత వైకుంఠంలో ఈ శ్రీరంగం ఉంటుందా అని అడిగేవారు. అదో విచిత్రమైన కోరిక. వైకుంఠం ఎందుకండి, శ్రీరంగం ఎందుకండి? శ్రీరంగం భూలోక వైకుంఠం. మీరు డైరెక్ట్ గా వైకుంఠానికే పెడతారు కదండి బాబు అంటే, ఆ వైకుంఠం కంటే నాకు ఈ రంగనాథుడు శయనించిన ఈ భూలోక వైకుంఠమే అక్కడ కనిపిస్తే బాగుంటుంది, నేను ఇక్కడే ఉండాలనుకుంటున్నాను అనేవారు. అంత వైభవం అండి శ్రీరంగనాథ క్షేత్రం. అలాగే వైకుంఠం, తిరువారన్ విళై రెండు మీకు ఏది కావాలి అంటే, నాకు వైకుంఠం వద్దండి, తిరువారన్ విళైలో ఉండేటువంటి స్వామి నా దైవము అంటున్నారు 9వ పాసురంలో ప్రతిపదార్థం. తీవినై ఉళ్ళత్తిన్ సార్ వల్లవాగి, చెడ్డ పాపాలన్నీ కూడా మనస్సులో నుంచి నశించి తెలి విశుంభు మంచి జ్ఞానాన్ని ఇచ్చేటువంటి విశుంభు పరమపదాన్ని ఏరలుత్తా వెళ్ళి ఒకవేళ అక్కడికి చేరినట్టే ఎన్ సిందనయ్యావரும் బంధు, నా మనస్సు అందరూ వచ్చి నావినుళ్ళం ఉళ్ళత్తినుళ్ళం, నావిక చేత మనస్సు చేత అమైంద తొజిలినుళ్ళం, దానికి తగిన పనుల చేత నవిందు పొంది వణంగు నమస్కరిస్తోంది. ఎక్కడంటే పొజిల్ తిరువారన్ విళయ్యదనై, తిరువారన్ విళయ్యనేడు దివ్య దేశము మే వివలం సైదు, దాన్ని ఆదరించి చక్కగా ప్రదక్షిణము చేసి కైతొలిల్ కూడొంగళ్ ఎన్నం ఆశ్రయించడం నాకు సంభవిస్తుందా. తిరువారన్ విళైకి వెళ్ళి పెరుమాళ్ళ ఆలయం చుట్టూ తిరిగి స్వామికి చేతులు మోడ్చి నమస్కరించే భాగ్యం నాకు కలుగుతుందా అంటే, పరమపదం వచ్చినా కూడా నాకు అక్కర్లేదు, ఇక్కడ ఉన్నటువంటి ఈ తిరువారన్ విళై అనేటువంటి ఈ దివ్య క్షేత్రమే నాకు కావాలి అనేటువంటిది. ఎందువల్లంటే అక్కడ ఏం చేసి ఉన్నటువంటి ఆ పెరుమాళ్ళు నమ్మాళ్ళవార్ల యొక్క మనస్సుని అంతగా దోచుకున్నారు అన్నమాట. మనకి ఒక పెరుమాళ్ళతో అనుబంధం ఏర్పడితే ఎక్కడ ఎన్ని చూసినా ఈ పెరుమాళ్ళని వదిలి ఉండబుద్ధి అవదండి. దీని తర్వాతే ప్రపంచంలో ఏదైనా అని అనిపిస్తుంది. అలాగా తిరువారన్ విళై అక్కడికి ఎవరు వస్తారండి? నిత్యసూరులందరూ కూడా వస్తారు, మనోవాక్కాయాలతోటి స్తోత్రం చేస్తారు. తిరువారన్ విళైలో చెప్పుకున్నాం కదా మనం, వాళ్ళందరూ కూడా వచ్చి ఇక్కడ పెరుమాళ్ళ యొక్క ఆరాధన దర్శనం చేసుకుంటూ ఉంటే పాపాలన్నీ పోయిన తర్వాత, ఇదిగోనయ్యా ఇదేమో పరమపదం, ఇదేమో తిరువారన్ విళై, నీకు ఏది కావాలి అంటే, నాకు పరమపదం వద్దండి, తిరువారన్ విళై అనే దివ్య దేశమే నాకు కావాలి అని నమ్మాళ్ళవార్లు నొక్కి వక్కానిస్తున్నారు. అంటే దివ్యదేశ పెరుమాళ్ళ యొక్క వైభవము అంత అత్యద్భుతమైనది అని చెప్పడం ఇందులో ఉండేటువంటి తాత్పర్యము అన్నమాట. దివ్య దేశాలలో పవిత్రతని నమ్మాళ్ళవార్లు మనకి చక్కగా, మరి ఎంత విశ్వక్సేన అవతార
సంభూతులు వారి దగ్గరకే అన్ని దివ్య దేశాల పెరుమాళ్ళు వచ్చి నన్ను పాడండి, నన్ను పాడండి, మాకు శాశ్వతత్వాన్ని వాంగ్మయంలో కల్పించండి అని ప్రార్థిస్తే పాడినటువంటి పదులండి ఇవన్నీ కూడా నమ్మాళ్ళు వారు. వారు ఒక్క అంగుళం అటు ఇటు ఎక్కడికి కదలలేదు. ఆ పెరుమాళ్లే వచ్చి ఆ వైభవాలన్నీ నమ్మాళ్ళవార్లకి దర్శింపచేసి వారి చేత పొగడబడినటువంటి, ఇప్పుడు నా జన్మకి సార్థక్యం అని ఒక మనిషి అనుకున్నట్లుగా ఇప్పుడు నా అవతారాలకి సార్థక్యం అని పెరుమాళ్ళు అనుకునేటువంటి దివ్య దేశాలు అంటారు. తీవனை உள்ளத்தின் சார் வல்லவாகி தெளிவி செம்பேரல் உற்றாள் நாவினுள்ளம் உள்ளத்துள்ளம் அமைந்த துகிலினுள்ளன் நவிந்து யாவரும் வந்து வணங்கும் புயல் திருவாரன் விளையதனை மேவி வலம் செய்து கைதழக் கூடங்கள் என்னும் என் சிந்தனையே. దేవేశం కోలనాదం నతయిత మనసం పద్మనాభం రమేశం లోకార్యం కృష్ణయుగ్మేన చ నిగమ శిరోయోగి భట్టార కౌచ గోవిందం కూరనాదేన చ సహకురు కేశేంద్ర సింధుం యతేంద్రం మాలాదృజ్యామునార్యో మమరుదినదేరా పద్మాక్షనాదాన్ తిరువరుమ్మ சேனை முதலீசட கோப நாதமனு சேரைய கொண்டார் மணக்கால் நம்பி சென்றாமாள வந்தார் குருமாலாதரர் கொள்கை பெறார் கம்பா எதிராசர் கோவிந்தர் கூரேசர் வட்டர் வேதாந்தமனை இருகண்ண கம்புடைய நம்பிள்ளை இவர் ஈழளித்தற்கே எந்த மாதவர் பத்மநாபர் இவர் அருளாளர் திருவடியொன்றிய தேவ பெருமாள் கை கொண்டருளும் திருமலையார் வார்பதங்கள் முன் என்னுள் சேர்ந்தனவே. நமோஸ்து தேவராஜாய చతుర్గ్రామ నివాసినే రామానుజార్య దాసస్య సతాయ గుణసాలినే నమ శ్రీశైలనాథాయ కుంతీ నగర జన్మనే ప్రసాదలబ్ధ పరమ ప్రాప్య కైంకర్యశాలినే శ్రీశైలే సదయాపాత్రం దేవత్యాది గుణార్ణవం యతీంద్ర ప్రవణం వందే రమ్య ஜாமாதரம்மனும் வாழ தருவாய் மழைப்பிள்ளை மாதவ வாழ்வாழும் மணவாழ மாமனவ வாழியவன் மாறும் தருவாய் மழைப்பருளை மாநிலத்தோர் தேரும் படை உரைக்கும் சேர் ஸ்ரீரங்க சிம்மகிரிவேசபாக செல்வா பிராப்தாகில திரவரவேத ரகசிய ஜாத ஸ்ரீ கௌதமன் வேதம் ராசிக பாகவேதம் கோபாலதேசிகமாம் சரணம் பிரபத் கௌசிகான்வை சஞ்சாதம் வெங்கடாதி தனோபவ వేదాంతాచార్య శిష్యం ఉడైవర్లమాంబై శ్రీమద్ వెంకటరంగార్య శిష్యం సత్శిష్య సేవదం శ్రీ లక్ష్మణార్య విబుధం సంశ్రయే దేవి దీప్తయే. ఓం అస్మద్గురుభ్యో నమః. జై శ్రీమన్నారాయణ. భాగవత పుస్తక దాసోహ.